నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ముక్కు సూటిగా ఉండటం మంచిదా? బతకనిచ్చిన వాళ్ళు అంటారు. అలా ఉండటం ప్రస్తుతం ఉన్న కాలంలో ఎలా ఉండాలి మీరు చెప్పండి. ముందు మీరు పర్సనల్ గా చెప్పండి రమగారు. పర్సనల్ గా కూడా జయ, ముక్కుసూటి వాళ్ళు బతకలేరు జయ. పాపం ఇబ్బంది కదా. సూటి వాళ్ళు బతకలేరు. వాళ్ళతో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని సహించరు. మనకు ఒక చిన్న సమాజం ఉంటుంది కదా. ఇప్పుడు పెద్ద ప్రపంచం వద్దు, మనమే మన ఇంట్లో మన అమ్మ నాన్న, మన అన్నయ్య తమ్ముడు వదిన మరదలు బాబాయ్ పిన్ని, ఆయన ఆడబడుచులు మరుదులు బావగారులు తోడుకోడళ్ళు, వీళ్ళకే నచ్చదు స్ట్రైట్గా ఉంటే. పిల్లలకి అసలు నచ్చదు. బోర్డు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల మాకు ఉపయోగం లేదంటారు. సమాజం హర్షించట్లా ఇప్పుడు ఈ రోజున. మన చిన్న సమాజమే హర్షించకపోతే ఈ పెద్ద సమాజం ఏం హర్షిస్తుంది? ఎక్కడైనా బతక నేర్చింతనమే అవసరము. ఇదివరకు రోజుల్లో ముక్కు సూటిగా ఉండే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండేది. ప్రపంచం అంతా అటగే ఉండేది. అందరూ అట్లాగే ఉండేది కాబట్టి సమస్య లేదు. ఇప్పుడు ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటారు పిచ్చకాయలు. కాదు రమగారు, ప్రపంచం అంతా అలానే ఉంటుంది. అదే కదా, ఎక్కువ మంది స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండేవాళ్ళు, నిజాయితీ పనులు ఉండేవాళ్ళ పద్ధతి ప్రకారం. అప్పుడు తప్పకుండా పెయిన్ అనిపించదు రమగారు. అనిపించదు. ఇప్పుడు మీరు నిజాయితీగా ఉండి నేను నిజాయితీగా ఉంటే ఏముంది అంతా ఆ ఊళ్ళో ఒక మోసగాడు ఉన్నాడు అని చెప్పుకుంటాం కథలు. ఒక మోస ఇప్పుడు ఆ ఊళ్ళో ఒక మంచివాడు ఉన్నాడు అని చెప్పుకోవాలి మనం. అట్లానే వచ్చేసింది కూడా. కలియుగం చివరికి వచ్చేసాం మనం. ఈ కాలంలో ఇలాగే ఉంటుంది. ఇందులో అంటే కాదు రమ్మగారు, నలుగురితో పని, నలుగురిలో కలిసి ఉండాలి. ఇలాంటప్పుడు నేను ముక్కు సూటిగా ఉంటానంటే మనం ఒక్కరే ఉంటాం, దిక్కుపాలిపోతాం. మనం ఒక్కరే ఉంటాం, నలుగురు ఒక దారిలో ఉంటారు, మనం ఒకరే. అదే ఇప్పుడు అది ఇది వరకు ఒకడెవడో తెంపరి బండి ఊరందరిది ఓదారి ఉలిపికట్ట దోదారని అనేవాళ్ళం. ఇప్పుడు ఉలిపికట్టది కాదు, ఊరందరిది ఓదారి స్ట్రైట్ ఫార్వర్డ్ పడిది రెండో దారి అయిపోయింది. అలాగే అయ్యింది. అవునండి. స్ట్రీట్ స్మార్ట్ గా ఉండటం, బతక నేర్చింతనమే ఈ రోజుకి కరెక్ట్. కానీ అది ఎదుటి వారికి ఇబ్బంది కలగకూడదు. దానివల్ల ఎదుటి వారి ఇబ్బంది పడకూడదు ఉండాలి. ఇప్పుడు మన పని అయిపోవాలి, మన పని అవ్వాలి. చిన్న చిన్న ఇబ్బందులైనా పర్వాలేదు, అంతేనా? వాళ్ళు తూచు. అలాగే అవుతుందమ్మా, అంతే కదా. నువ్వు స్ట్రీట్ స్మార్ట్ గా ఉంటే నీ స్మార్ట్నెస్ ప్రతిసారి స్మార్ట్ గానే ఉండదు. ఎవరో ఒకళ్ళకి అది షార్పెన్ గా గుచ్చుకుంటుంది. అది తప్పదు ఇంకా. అంతే, చేయమని చెప్పట్లేదు, ఇలా జరుగుతుందని చెప్తున్నా అంతే. పూర్వం అట చంద్రబాబు చెప్తున్నారా? చెప్పండి. చంద్రవర్మ అని ఒక రాజుగారు ఉండేవారు. ఈయన దగ్గర సభా మండపానికి కాపలా ఒక ధర్మయ్య అని ఒకడు ఉండేవాడు. వాడు ఎంత లంచగుండో, 20 సంవత్సరాల నుంచి ఉన్నాడు అక్కడ. ఈ సభాభవనం లోపలికి వచ్చే వాళ్ళ దగ్గర 10 రూపాయలు, బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర 5 రూపాయలు చొప్పున అట్లా పుచ్చుకునేవాడు. అయితే ఓసారి వీడు బాగా లంచాలు మరిగి ఉన్నాడని ఈయనకు తెలిసింది. కానీ పాతవాడు, నమ్మకస్తుడే. వీడు ఇతరుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నా, సభకు వచ్చే ప్రాబ్లం ఏం లేదు వాడితో. అదేలే. అందుకని రాజుగారు ఏమన్నారు, నువ్వు ఒక్కడవే అయిపోయావు, మండపానికి కాపలా, నీకోసం తోడుగా ఎవరినైనా వేస్తా అనేవాడు. ఎందుకు బాబయ్యా, నాకు అలవాటు అయిపోయింది, నేనే చేస్తున్నా, ఏం పర్వాలేదు అనేవాడు. రెండోవాడు వస్తే వాటాలు అవుతాయి, అందుకని వద్దనేవాడు. కానీ రాజుగారు ఊరుకోలే. చంద్రబాబు గారు ఓ మనిషిని నియమించారు. వీడు పరమ ముక్కుసూటి, పరమ నిజాయితీ పరుడు. ఆయన 4 కనుక్కొని వీడిని ఇక్కడ చేర్చాడు. ఈ చేర్చిన తర్వాత ఏమైంది, ఈ ధర్మయ్య వాడిని కొంచెం ప్రలోభ పెట్టడానికి ట్రై చేశాడు. వాడు చచ్చినా లొంగల. రాజుగారు చెప్తాను ఈ సంగతి. ఇది ఒకటి బెదిరిస్తారు కదా. ఈ ధర్మయ్య వెంటనే స్ట్రీట్ స్మార్ట్ వీడు. ఈయన ఏం చేశాడు, వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కనపడితే, చూడండి బాబయ్య ధర్మప్రభువులు మీరు, నేను మీ దగ్గర లంచాలు పెడుతున్నానని వీడు బెదిరిస్తున్నాడండి నన్ను అని వీడి మీద, రెండో వాడి మీద కొండాలు చెప్పడం మొదలుపెట్టాడు. వాళ్ళు వీడిని స్పేర్ చేయటం మానేశారు. దాంతో ఇంకా వాడు ఏం చేయాలో తెలియలే రెండో వాడికి. నా మీద నువ్వు ఇతరులకు చెడ్డగా చెప్పద్దు, నీకేం కావాలో చెప్పు అంటే నీ సగం జీతం ఇస్తే నేను ఇక్కడ ఉండనిస్తానన్నాడు. రెండో వాడి దగ్గర నుంచి సగం జీతం ధర్మయ్య తీసేసుకునేవాడు. 2 నెలలు గడిచేసరికి ఏమైంది, ఈ రెండో వాడి దగ్గర వాడి భార్య వచ్చి రాజుగారి దగ్గరికి, అయ్యా మీరేమో తీసుకొచ్చి మా ఆయన్ని సభా మండపానికి వేశారు, మీరు 100 నాణ్యాలు అన్నారు, మా ఆయన 50 తెస్తున్నాడు, ఏమిటంటే వెల్లం కొట్టిన రాయిలాగా మాట్లాడండి అనేసరికి రాజుగారికి ఇందులో ఏదో మతలబు ఉందని తెలిసింది చంద్రవర్మకి. ఆ రెండో వాడిని పిలిచి, ఏమిట్రా నీ సంగతి అంటే వాడు వలవల ఏడ్చి, ఏం చేయను బాబు, మిగిలిన అధికారులందరికీ నా మీద కోపం తెప్పించేశాడు, వాళ్ళు అసలు నన్ను ఎవరు సహించేవాళ్ళు కాదు, వాళ్ళు నాతో మామూలుగా ఉండాలంటే వీడిని మంచి చేసుకోవాలి, అందుకని వాడికి డబ్బులు ఇచ్చానండి అని ఒప్పుకున్నాడు. రాజుగారికి ఏం చేయాలో తెలియలే. సరే వాడిని తీసేయటం ఇష్టం లేదు ఆయనకి. అక్కడి నుంచి ధర్మయ్యని ఇంకో చోటకు మార్చారు. ఎక్కడికి మార్చారు, గంటలు కొట్టే పని. కార్యాలయం, రాజుగారి కార్యాలయం ఉంటే ఆఫీసులు ఉంటాయిగా ఊళ్ళో, గంట మూసింది అని తెలియాలి.
ఈ గంటలు కొట్టడానికి ఈ ధర్మయ్య వాళ్ళతో పెడితే ఎంతసేపు ఏం కూర్చుంటారు బాబు, ఏదైనా నాకు చిన్నది ఏర్పాటు చేయండి, ఒక 5 నిమిషాలు ముందుకు జరిపేస్తా. పీరియడ్ 45 మినిట్స్ పీరియడ్ వేరు, 60 మినిట్స్ పీరియడ్స్ వేరు. మన క్లాసుల్లో ఉండేది అంతేగా కదా, గంట క్లాస్ అంటే ఎప్పటికీ తెమలదు. ఒక 5 నిమిషాలు ముందుకు జరిపేస్తున్నాడు అనుకో, దాన్ని చకచక అయిపోతాయి, ఈవినింగ్ మిగిలిపోతుంది. ఈ ధర్మయ్య ఏం చేశాడు, అప్పటి నుంచి ఆఫీసు 10 గంటలకు మొదలవుతుందా, 11 గంటలకు 1 గంట, దాన్ని 5 నిమిషాల ముందుకి 10:55కి కొట్టేస్తాడు. అట్లా 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 గంటలో ఒక్కొక్క 5 నిమిషాలు తగ్గిస్తే సాయంత్రానికి ఎంత మిగులుతుంది? 10 గంటలకి పోనీ 8 గంటలకి 8 45 మినిట్స్ మిగిలిపోతుంది. 40 పూర్తి నిమిషాలు మిగులుతుంది. రోజు కొట్టేవాడు. ఇంకొక నిమిషం కూడా ముందుకు జరిపి 6 నిమిషాలు 8 నిమిషాలు అట్లా కూడా జరిపేసేవాడు. అధికారులు రే తొందరగా కానీరా బాబు, టైం అయిపోతుంది, పని ఉంది నాకు అని చెప్పారనుకో, ఆ పూట గంట ఎర్లీగా కొట్టేసేయటం. క్రమంగా ఆ తక్కువ టైంకి పని గంటలు తగ్గిపోయినాయి. ఒకరోజు చంద్రవర్మ గారి భార్య ఏదో సాయంకాలం సన్నజాజి పువ్వుల దండలు కట్టించుకుంటూ, ఇవాళ రేపు ఏమిటోనండి, ఇది వరకు శీతాకాలం అయితే పగలు చిన్నది రాత్రుళ్ళు పెద్దవి, ఎండాకాలం అయినా సరే పగలేమో తొందరగా అయిపోతుంది, సాయంకాలం ఎప్పటికీ అవటం లేదు అన్నది. అనేసరికి ఆయనకు అర్థం కాదు, అదేమిటి ఎండాకాలం ఎలా అవుతుంది అట్లా, ఎండాకాలం పగళ్ళు పెద్దవి అంతే. అందరికీ తెలుసా ఈ సంగతి? అవునండి కదా, పొద్దు నిలవటం పొద్దు నిలవకపోవటం. అవును. శీతాకాలం ఏమో పగలు చిన్నది రాత్రుళ్ళు పెద్దది, ఎండాకాలం ఏమో పగలు పెద్దది రాత్రులు చిన్నవి, పగలు ఎక్కువసేపు ఉంటుంది. అవును. పగటిపూట నీకు టైం ఎందుకు మిగలటం లేదు, సాయంకాలం ఎందుకు ఉంటుంది? ఆయన కొంచెం చూడగా ఆయనకి ఏమర్థమైంది, ఆ గంట ముగియక ముందే కొట్టేస్తున్నాడు అని తెలిసిపోయింది. అక్కడి నుంచి కూడా తీసేశారు ధర్మయ్య. తీసేశాక ఏం చేశాడు, అన్ని చోట్ల డబ్బులు మిగిల్చుకున్నాడు. ఒక ముక్కుసూటి అధికారి, కోపిష్టి అధికారి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మామూలుగా చండ ప్రచండడు, గండడు, పిచ్చి ముక్కోపి. ఆయన ఎదురుకుండా పడ్డా అన్ని లక్షణాలు ఉన్నాయి, అక్షంతలు పడకుండా అవతలకి వెళ్ళే వీలు లేదు. అలాంటి ఒక ఆయన చూసి ఆయన దగ్గర వేసాడు, వీడు దారిలో ఉంటాడు చచ్చినట్టు అని. వాడు రోజు మొక్కలకి నీళ్ళు పోసేవాడు వాళ్ళ ఇంట్లో. ఆయన దగ్గర మొక్కలకు నీళ్ళు పోయటం, ఆయనకి బండి సిద్ధం చేయటం, ఆయన సార్జెంట్ పనులన్నీ చేసేవాడు. ఇది వ్యవహారం నడుస్తుంది. అయితే ఈయన గండడు చండ ప్రచండుడే కానీ పెళ్ళాం దగ్గర కుక్కిన పేను, భార్య మామూలుది కాదు. అక్కడ అణిగిమణిగి ఉండి బయట కోపం ప్రదర్శిస్తాడు ఆయన. ఒకనాడు ఏమైంది, ఈ తోటలో మొక్కలకు నీళ్ళు పోస్తుంటే లోపల నుంచి కొంచెం లీలగా అరుపులు వినపడ్డాయి. ఏమిటా అని చటుక్కుని వెళ్ళి కిటికీ దగ్గర నుంచున్నాడు ఈ ధర్మయ్య. నుంచునేసరికి వాళ్ళ ఆవిడ అడ్డదిడ్డంగా మొగుడికి ప్రైవేట్ చెప్పేసి చేతిలో ఏదో ఉంటే అది ఎత్తి నెత్తిని కొట్టింది ఆయన. నీతో ఇంతే అని కరెక్ట్గా చూసేసాడు. చూసేసరికి ఆయన అటు ఇటు చూశాడు, ఎవరు కనపడలా. కొంచెం బొంగి చూసేసరికి ధర్మయ్య పైకి చూస్తూ కనిపించాడు కిటికీలో నుంచి. ఏం చేయాలో తెలీదా, అటు నుంచి తిరిగెళ్ళి, మరి ధర్మయ్య ఏమన్నా చూసేవరా అన్నాడు. ఆ చూశానులేండి బాబు, భలే వాళ్ళు మీరు, బయట బాగా గొప్పగా ఉంటారు, పెళ్ళంతో దెబ్బలు తిన్నారు మీరు కాబట్టి అన్నాడు. అనేసరికి ఆయన ఒరే నీ పుణ్యం ఉంటుంది, ఎవరికి చెప్పకరా, 10 రూపాయలు ఇస్తాను రా అన్నాడు. అది కాదండి, ఇప్పుడు ఎవరికి చెప్పను నేను, రాజుగారు ఏరా అధికారి ఇంట్లో ఎలాగుందిరా అంటే, ఆయన ఇంట్లో దెబ్బలు తింటాడంటే నేను చెప్పకుండా ఎలాగండి, రాజుగారితోటి చెప్పకుండా ఎలా కుదురుతుంది అనగానే ఆయన బెదిరిపోయాడు. ఏం పర్వాలేదు, నేను ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను, నువ్వు చెప్పద్దురా అని వీడికి ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి ఆవిడ మహాపతివ్రత అని పేరు బయట. ఆవిడ్ని కూడా మీరు మొగుడిని కొడతారు అనేది అందరికీ చెప్పేస్తానని ఆవిడ్ని బెదిరించాడు చక్కగా. ఆ చండ ప్రచండుడైన అధికారి, కోపిష్టిది చుపనాది అయినటువంటి ఆయన భార్య, ఇద్దరు వీడి చేతిలో కీలు బొమ్మలైపోయారు. ఇద్దరు డబ్బులు, ఎంత డబ్బో, ఎన్ని నగలో, ఎంత బంగారమో, పొలం స్థలము కూడా రాయించుకున్నాడు. ఊరిని ఆ నోట ఈ నోట పడి వీళ్ళిద్దరూ వీడి చేతిలో కీలు బొమ్మలుగా ఉన్నారనే విషయం తెలిసిపోయింది రాజుగారికి. రాజుగారు వాళ్ళని పిలిచి వీడిని పిలిచి నిలదీశారు. ఆయన ఇంకా మొహమాట పడి, మా ఆవిడ ఒకటి కొట్టిందండి, అది వీడు చూశాడండి, నలుగురికి తెలుస్తుందని నేను ఇట్లా చేశాను. ఆవిడేమో నేను పతివ్రతను చెప్పుకుంటారు, అందరూ మొదటి పూజ నాకే చేస్తారు, పెద్ద అధికారి భార్యనని, నేను మొగుడిని కొడతాననే విషయం బయటపడుతుందని నేను ఇచ్చానండి అనగానే రాజుగారు చెడామడా తిట్టి, ధర్మయ్య ఈ నీ ఉద్యోగం పీకేసా వెళ్ళిపా అని పంపించేశాడు. ఈ వెళ్ళిపోయిన ధర్మయ్యకి ఏం బాధలేదు, వాడు ఇల్లు వాకిలి పొలాలు స్థలాలు అన్నీ సంపాదించుకున్నాడు, బోల్డ్ డబ్బు వెనకేసాడు, మానేసి ఉద్యోగం వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోయిన వాడు ఊరికే కూర్చోాల, వీడికి చాలా ఉన్నాయి, అవతల వాళ్ళ లొసుగులన్నీ తీయటం అలవాటు ఉంది అతనికి. ఏం చేసేట, ఓ ఇల్లు కట్టుకున్నాడు,
ఊరు మధ్యలో చక్కటి ఇల్లు. ఒక 4 కుర్రాళ్ళని వేసుకున్నాడు. వీళ్ళ పని ఏం లేదు, రోజంతా ఊరంతా తిరిగి ఎక్కడ ఏ విశేషం ఉన్నా సాయంత్రం వచ్చి రిపోర్ట్ చేయాలి. ఈయన ఒక చిట్టా రాసుకుంటాడు, ఆ వీధిలో ఆ విశేషం, ఈ వీధిలో విశేషం. ఇవాళ రాజుగారి చేయి విరిగింది, రాణిగారి కోపం వచ్చింది, తోటలో నీళ్లు పోయలేదు, తోటమాలికి తిట్లు పడ్డాయి, వాడి ఉద్యోగం పోయింది. ఇలాగా ఎవరినైనా చేర్చుకున్నారు, ఎవరినైనా పీకేశారు, ఎవరైనా ఏదైనా పోగొట్టుకున్నారు, ఎవరికైనా ఏదైనా దొరికింది. ఇలాంటి వార్తలన్నీ పట్టుకొచ్చేవాళ్ళు. పేపర్ లాగా ఒక చిట్టా రాసుకోవటం మొదలుపెట్టాడు ఆయన. ఎలా అయిందంటే ఏదైనా దొరకలేదా, ధర్మయ్య దగ్గర చిట్టాలో ఉంటుంది చూడండి అనే స్థితికి వచ్చింది అది. ఓరి వార్తలు వెళ్ళిపోతాయి. ఈ 4 కుర్రాళ్ళు 8 కుర్రాళ్ళు అయ్యారు, ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి. ప్రతి వాళ్ళు ఏమయ్యా ఆ వీధిలో ఏదో జరిగింది అని ఎవరన్నా వచ్చారనుకో, ఆ 10 రూపాయలు ఇవ్వండి అని 10 రూపాయలు తీసుకుని చిట్టా తెరిచి ఆ సమయంలో పలానా వాడు ఇక్కడ నుంచున్నాడు, పలానా వాడు అక్కడికి వెళ్ళాడు, సుబ్బిశెట్టి గారి కొట్లో. ఇప్పుడు మన ఇంచుమించు సీసీ కెమెరా లాగా పనిచేసేది. కొట్లో నుంచి ఒక వస్తువు పోయిందంటే ఆ సమయం మధ్యాహ్న సమయంలో సుబ్బిశెట్టి గారి కొట్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు, అందులో దొంగ ఎవరు పట్టేసేవాడు. బాగుంది. ఇట్లా చిట్టా సంపాదించారు, ఏర్పాటు చేసుకున్నాడు. ఒకనాడు ఏమైంది, రాజుగారు భద్రగజం ఎక్కి ఊరేగారు. ఆ సందట్లో రాజుగారి వజ్రపు ఉంగరం పోయింది. అది పెళ్లికి రాణిగారు పెట్టిన ఉంగరం. ఓ, ఎంగేజ్మెంట్ రింగ్. ఎంగేజ్మెంట్ రింగు. అది అవతల రాజ్యం తాలూకు ఒక గొప్ప ఉంగరం. దాంతో ఉంగరం 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 అన్నారు, వెతికారు రోడ్ల వెంబడి, దొరకల. ఎవరో సలహా చెప్పారు, ధర్మయ్య దగ్గర చిట్టాలో ఉంటుందంటే సరే చిట్టా తీయించి చూశారు. ఆ ఊరేగింపు రోజున భద్రగజం ఒక రోడ్డు మీద కట్టబడింది, కట్టారు. మావటివాడు హడావుడిగా ఎక్కడికో వెళ్తున్నాడు. ఓకే, తర్వాత రెండో వార్త, రెండో పేజీలో మావటివాడి భార్య ఆ రోజు పొద్దునే భర్తని బంగారం కొనమని గొడవ చేసింది. ఓహో. ఆ రోజు సాయంకాలం మావటివాడు బంగారం కొన్నాడు. మావటివాడికి బంగారం ఎక్కడి నుంచి వస్తుంది తెలిసిపోయింది. వెంటనే పట్టేస్తే 2 కొట్టేసరికల్లా వాడు చెప్పాడు, ఆ రోజున గజం ఏనుగు దిగుతుంటే ఉంగరం వేలు నుంచి వదులుగా ఉండి జారిపడితే నేను కాలేసి దాన్ని కనపడకుండా ఉంచాను. ఆ ఉంగరం పుచ్చుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. మా ఆవిడేమో బంగారం కావాలనుకోవాలా, అందుకని ఈ వజ్రపు ఉంగరాన్ని అమ్మేసి ఆమెకి కాసుల పేరు అవి ఇవి చేయించాను. అంతే, వెంటనే మళ్ళీ సామాన్లన్నీ వెనక్కి పంపించి మావటివాడికి ఉద్యోగం బీకేసి ఉంగరం వెనక్కి తెచ్చుకున్నారు. కానీ రాజుగారికి చిట్టా పద్ధతి నచ్చింది. వీడు చూడు, ముందంతా ఏం చేసేవాడు, ప్రతి వాళ్ళ లూప్ హోల్ కనిపెట్టి మీ పని ఇవ్వాలంటే నాకు 10 ఇవ్వండి, మీ పని ఇవ్వాలంటే నాకు 25 ఇవ్వండి అని డబ్బులు వసూలు బెదిరించేవాడు. లూప్ హోల్ తోటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి రకరకాలు చేసేవాడు. ఇప్పుడు జనాల లూప్ హోల్స్ తెలుసుకోవటమే విధానంగా పెట్టుకున్నాడు. ఈ కుర్రాళ్ళు ఎక్కడెక్కడి వార్తలు తేవటం తెచ్చి ఒక చోట పొందుపరిస్తే ఏ ఇబ్బంది వచ్చినా ఈ వార్తలే ఉపయోగపడుతుంది. గూఢచార వ్యవస్థకి అదే నాంది. అన్ని సందులోకి అందరూ వెళ్తారు. మనకి ఇది ఎక్కడ కనపడుతుందంటే ముద్రా రాక్షసం అని ఒక నాటకం ఇప్పుడు చాణక్యుడి కాలంలో ఆ ముద్రా రాక్షసంలో కనిపిస్తుంది. ఎలా వాళ్ళంతా వెళ్ళి రకరకాల వేషాలు వేసుకుని వాళ్ళ ఊరంతా తిరుగుతూ ఉంటారు. ఎక్కడ ఏ కొత్త విషయం ఉన్నా వాళ్ళు పట్టుకొచ్చేస్తారు, కనెక్షన్ చేస్తారు, ఇది ఇలాంటిది అని. చాలా బాగుంటుంది ముద్రా రాక్షసం. ఈ చాణక్యుడి కాలంలో గూఢచారులు ఉండేవాళ్ళు. తర్వాత మనకి ప్రతిజ్ఞాయుగం యుగంధరుడి కాలంలో కూడా ఎప్పుడూ గూఢచార వ్యవస్థ ఉండేది. ఆ గూఢచార వ్యవస్థ ఇట్లా మనం ఒక విషయం కోసం వెళ్ళటం కాదు, ఊరికే ర్యాండమ్గా తిరుగుతూ, విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా పుస్తకాల్లో కూడా ఇవి చూపిస్తారు. ర్యాండమ్గా తిరుగుతూ అక్కడ ప్రత్యేకంగా ఏంటి కనపడుతుందో అవన్నీ పట్టుకురావటం. ప్రజెంట్ సిచ్యువేషన్కి దాన్ని కనెక్ట్ చేస్తే ఏదో ఒక క్లూ కనపడుతుంది. గూఢచార వ్యవస్థకి ఇది నాందిగా చేసి ఆ రాజుగారు చంద్రవర్మ గారు తర్వాత పెద్ద వ్యవస్థని ఏర్పరచుకున్నాడట. ఈ ధర్మయ్య తాలూకు చిట్టా వల్ల ఒకడి బతక నేర్చిన తనము ఇలా రాజ్యానికి ఉపయోగపడింది. బతక నేర్చిన వాళ్ళ వల్ల కొంతమందికి ఇబ్బంది అవుతుంది, కానీ చాలా మందికి ఉపయోగపడతారు. కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.